ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్. మాదాపూర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? దీపిక. దీపిక గారు మీరు ఎక్కడి నుంచి? కుకట్పల్లి. కుకట్పల్లి. సో మీ ఇద్దరికి ఏమన్నా పరిచయం ఉందా? లేదు, ఇక్కడికి వచ్చాక. వచ్చాకేనా? వెరీ గుడ్. సో ఇద్దరు రెడీ వంటలు చేసేయడానికి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. మరి చూద్దాం ఈ రోజు ఇందులో ఏముందో. ఎంత ఈజీయో. పన్నీర్. సో పన్నీర్ అండి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా పన్నీర్తో అంటే మనం ఎన్ని కర్రీలు చేస్తాం కదా, రైస్ ఐటమ్స్, స్నాక్స్, స్వీట్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో చాలా రకాలు చేసుకోవచ్చు పన్నీర్తో. అండ్ చాలా సింపుల్ రెసిపీ కూడా, ఎందుకంటే దేంట్లోనైనా కూడా మనము పన్నీర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో కాబట్టి మీ ఇద్దరు కూడా ఏంటంటే సో పన్నీర్ యాడ్ చేసి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో మీరు ఆలోచించండి పన్నీర్తో ఏం చేయొచ్చు అనేది. పన్నీర్తో చాలా చేయొచ్చు. చాలా వాటిల్లోంచి బెస్ట్గా ఏది మీకు ఇష్టమైన రెసిపీ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైంది అవ్వచ్చు, మీ పిల్లలకి ఇష్టమైంది అవ్వచ్చు, లేదా ఇప్పటికిప్పుడు మీరు ఏదన్నా మీరు చేస్తారా? ఏం చేస్తారు? బటర్ పన్నీర్ చేస్తాను. బటర్ పన్నీర్. ఫాస్ట్ గానే డిసైడ్ చేశారు దీపిక గారు, ఎందుకంటే పన్నీరే మనకు చాలా ఈజీ కదా. సో ఫస్ట్ మీరే చేసేయాలి బటర్ పన్నీర్. ఓకే. ఓకే అండి, మరి బటర్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బటర్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి బటర్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా దీపిక గారు? చేద్దాం. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. ఓకే. బటర్ పన్నీర్ కాబట్టి మనకు కొంచెం బటర్ ఎక్కువే పడుతుంది. కొంచెం మెల్ట్ అవ్వాలి. ఓకే. మీకు బటర్ పన్నీర్ బాగా ఇష్టమా? ఇష్టం. మా హస్బెండ్ వాళ్ళు తింటారు, మా హస్బెండ్ కి బాగా ఇష్టం. ఓకే. పన్నీర్ ఏదైనా ఇష్టం. సో బటర్ పన్నీర్ మీకు ఈజీగా వచ్చా, ఫాస్ట్గా అయిపోతుందని. ఓకే. నెక్స్ట్ కొంచెం మెల్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకేమి మసాలా దినుసులు అట్లాంటివి ఏం అక్కర్లేదా? ఏం అవసరం లేదు. ఓకే. గ్రేవీ టైప్ కదా, ఏం అవసరం లేదు. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది అంత పడుతుంది అల్లం వెల్లుల్లి అంటే కొంచెం ఎక్కువ స్పైసీ కదా. గ్రేవీ బాగుంటుంది కదా, గ్రేవీకి అంతా అల్లం వెల్లుల్లి వేసేసారా? ఓకే. బాగుంటుందా? టమాటా కొంచెం ఎక్కువ వేస్తే దీనికి సెట్ అయిపోతుంది. ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం స్లో, పచ్చిమిర్చి కూడా పేస్ట్ గా చేసేసుకోవాలి కొంచెం. అంటే కారం ఇదేనా, మళ్ళీ పౌడర్ కూడా వాడతామా? కారం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం. ఓకే. సో దీనికి గ్రేవీ బేస్ ఏం తీసుకుంటున్నారు మీరు? దీనికి టమాటో పేస్ట్ అండ్ కాజు పేస్ట్. టమాటో ఆనియన్ పేస్ట్. సో అది ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్ టమాటా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకొని అవి పేస్ట్ చేసుకోవాలి. అది ఇందులో యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ చేశాను. కొంచెం కొద్దిగా ఇందులో బటర్ ఫ్లేవర్ పట్టేదాకా ఇదైతే సరిపోతుంది. సో బటర్ పన్నీర్ యాక్చువల్గా మంచి రెడ్ కలర్ అట్లా ఉంటుంది కదా. సో అంటే ఇప్పుడు ఈ టెక్స్చర్ చూస్తే అలాగే ఉంది. అంటే జనరల్ గా బయట కొంచెం ఫుడ్ కలర్స్ అవి యూస్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే న్యాచురల్ గానే. యా. సో పన్నీర్ అంటే కొంచెం రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా, లేకపోతే అకేషనల్ గానా? రెగ్యులర్ గా చేయను. అదేదో రెగ్యులర్ గా చేస్తారన్నట్టుగా చెప్పారు. ఎప్పుడు చేస్తుంటారు మరి? మీ వారు ఎప్పుడు తినాలనిపించి అడిగితే అప్పుడేనా? అప్పుడప్పుడు చేస్తుంటా, ఎప్పుడైనా చేస్తాను. రేర్ గా. ఓకే. ఎందుకు అలాగా? నేను జాబ్ చేస్తాను, టైం ఉండదు. కానీ మీకు విషయం తెలుసా, పన్నీర్తో కూరగాయలతో కంటే ఫాస్ట్ గా అయిపోతాయి వంటలు. అవును. సో మీరు జాబ్ చేస్తుంటారా? ఓకే. ఓకే. సో మీ హస్బెండ్ జాబ్, ఆయన పేరేమిటి? జనార్దన్. పిల్లలు ఉన్నారా మీకు? ఒక పాప.
ఒకతే పాప. ఎంత వయసు? 9 months. 9 months. ఓ మీరు ఇప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నారా? నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. ఓ ఓకే. పాపకి కొంచెం కొన్ని మంత్స్ గడిచిన తర్వాత. ఏం పేరు పెట్టారు? గీతిక. గీతిక. ఓ నైస్. సో ఏం యాడ్ చేద్దామండి ఇందులో నెక్స్ట్? దీపిక, గీతిక అలా మ్యాచింగ్ అలా ఉంటుందని పెట్టారా? కాజు పేస్ట్ కొంచెం. ఓకే. కొంచెం పలుచుగా చేశారా? ఓకే. తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసి. సో బేసిక్ గా కాజు వేస్తేనే మనకు కొంచెం థిక్ వచ్చేది. ఇందులో కొంచెం ఇవన్నీ వేసుకుంటాం. పసుపు తర్వాత కొంచెం చిల్లీ పౌడర్. ఓకే. సో ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం, అందుకని కొంచెం. ఓకే. కొంచెం గరం మసాలా, సాల్ట్ కొంచెం. ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ ఏమైనా యాడ్ చేసుకున్నారా? ఏం లేదు. ఇందులోనూ సాల్ట్ యాడ్ చేసుకోలేదు. కొంచెం అయ్యాక ఇంకా పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో చక్కగా ఫ్రెష్ పన్నీర్ మనకి కావాల్సిన సైజ్ లో కట్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి ఎక్కువ మెయిన్ అల్లం వెల్లుల్లి ఘాటేనా? ఎందుకంటే గరం మసాలా అన్ని చాలా కొద్ది కొద్దిగా వేశారు. నేను ఆనియన్ టమాటో పేస్ట్ లో కొంచెం మసాలా యాడ్ చేశాను. ఓకే. ఇలాచి, గరం మసాలా అందులో యాడ్ చేసి పేస్ట్ చేసి. ఓకే ఓకే. ఇంకా పన్నీర్ అంటే మరి స్పైసీగా ఉంటే బాగుండదు. అంటే మీరు యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి క్వాంటిటీగా అదే చాలా ఘాటు అయిపోతుందని నా ఫీలింగ్. టమాటో ఆనియన్ పేస్ట్ లో ఆల్రెడీ వేసారు మళ్ళీ. ఓకే. సో సరిపోతుందా? 2 minutes. ఓకే. ఒకసారి మూత పెట్టేసి చూద్దామా? చూద్దాం. కొంచెం లాస్ట్ లో కస్తూరి మేతి కొంచెం. ఓకే. ఓకే అయిపోయింది. ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీర లాస్ట్ లో గార్నిష్ కోసం వేయండి. బటర్ పన్నీర్ రెడీ ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి బటర్ పన్నీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బటర్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరగా కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బటర్ పన్నీర్ రెడీ.